హాయ్, వెల్కమ్ టు శివగంగా టారోట్. టీ తాగారా? టిఫిన్ చేశారా? ఈ టైంకి ఎట్లాగో టీ తాగుతారు, టిఫిన్ చేస్తారు. ఖచ్చితంగా టిఫిన్ ఖచ్చితంగా అయిపోతుంది అనుకో. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, అందరూ బాగున్నారా? మరి బాగుండాలి. ఎందుకంటే ఆ శివయ్య ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి. సరేనా? మరి ఈరోజు మన కంటెంట్ ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ కంటెంట్ చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం. సో అది ఎందుకులే అనిపిస్తుంది, అవునా కదా? అందుకోసమే కంటెంట్ ఏంటో చెప్తాను, వినండి. నా హృదయంలోని అద్భుతం ఏమిటి? ఎందుకు ఇలా జరిగింది? నా పార్ట్నర్ గురించి నేను ఊహించలేను. ఓకేనా? ఇది ఈరోజు కంటెంట్. ఇక మళ్ళీ చెప్తా చూడురి, అర్థం కానలోకి అర్థమయ్యేలాగా. నా హృదయంలోని అద్భుతం ఏమిటి? ఎందుకు ఇలా జరిగింది? నా పార్ట్నర్ గురించి నేను ఊహించలేను అని. సరేనా? అయితే ఇది మన కంటెంట్ ఈరోజు. కానీ ప్రతి ఒక్కరూను ఈ వీడియో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అస్సలు మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చూడమంటున్నాను? ఇందులో కొన్ని విషయాలు, దాగున్న విషయాలన్నీ మీకు అర్థం కావాలి కదా, అందుకే. సరే, ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అని అంటే మీకోసమనే అని అర్థం. ఈ వీడియో ఒకవేళ ఫోన్ ఓపెన్ చేయగానే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీకోసమనే అర్థం. అంటే మీకోసము అంటే ఇది మీకు వర్తిస్తుంది. ఒకవేళ చూసారనుకోండి, 30 or 40% మీకు రిజనేట్ అయ్యింది అనుకోండి. రిజనేట్ అయితే ఆ వీడియో మీకు వర్తిస్తుంది అని అర్థం. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ అమౌంట్ తగ్గించడం పడింది. మీరు ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. ఇంకొకటి, పర్సనల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగే, జనరల్ రీడింగ్ అంటే జనరల్ రీడింగే. మీరు చూసిందంతా పర్సనల్ రీడింగ్ కాదు. 30 or 40% రిజల్ట్ అయితే ఆ వీడియో మీదే అని అర్థం. ఓకేనా? మరి కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నా. ఓకేనా? ఆ శివయ్య ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకేనా అండి? అందరూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఎలాంటి సమస్యలు లేకుండా, ఎవరైనా జాబ్ కోసం గోల్ పెట్టుకున్న వాళ్ళైతే జాబ్ రావాలి. వాళ్ళ లైఫ్లో ఏదైనా సరే సాధించాలనే పట్టుదల ఉన్న వ్యక్తులందరూ విజయం సాధించాలి అనే ఒక గట్టిగా నేను దేవుడికి గట్టిగా వేడుకుంటున్నాను. ఆ శివయ్యను, అమ్మవారిని ఇద్దరిని వేడుకుంటున్నాను. అయితే కొంతమందికి నేను అమ్మవారి పేరు తీయడము ఇష్టం లేదు. అంటే శివయ్య ఒక్కడే దేవుడా? అంటే అమ్మవారు అనేది లేదా, ఉండదా? అంటే అమ్మవారు ఉండకూడదా? శివయ్య ఒక్కడు మాత్రమే ఉంటారా? ఓకే, శివుడు ఉంటారు. శివుడు అంటే నాకు ఇష్టం. శివుని నేను పూజిస్తా. శివుడు అంటే చాలా చాలా ఇష్టం. నేను శివుడి భక్తురాలిని కాబట్టి శివగంగా టారో అని పెట్టుకుంటే అమ్మ అయితే ఒక దేవుడిని పూజిస్తే మరొక దేవుడిని పూజించకూడదా? చెప్పండి. ఇది నాకు కామెంట్లో ప్లీజ్ రిక్వెస్ట్ తెలియచేయండి. ఓకేనా? సరే, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్. చూసే వాళ్ళ యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం టెన్షన్స్, కొంచెం మైండ్ రిలీఫ్ కోసం అయినా కూడా ఈ వీడియో ఉపయోగపడాలి. వాళ్ళ నిజ జీవితంలో ఏం జరుగుతున్నాయో, ఏమున్నాయో వాళ్ళకు ఖచ్చితంగా అర్థం కావాలి. ఆ శివయ్య ఎట్లాగో ప్రతి ఒక్కరికి, ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్కరికి ఏది కావాలో అదే చేస్తాడు. ఏది కావాలి, ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలి, ఎవరిని ఎక్కడుంటే బాగుపడతారు అనేది ఆ పరమేశ్వరుడికి తెలుసు. ఆ పరమేశ్వరుడే నిర్ణయాలు తీసుకుంటాడు. మనం తీసుకోకున్నా పరమేశ్వరుడికి దేవుడు, అంతా దేవుడా నువ్వే చూసుకో అని వదిలేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కటి నువ్వు ఏదైనా పర్వాలేదు. ఓకేనా? అయితే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కానీ, ఆమె కావచ్చు, అతని కావచ్చు, చూసేది మీరు అనుకోండి. ఒకవేళ నేనే చూస్తున్నా అనుకోండి, నా మనసులో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం నేను ఆలోచిస్తే వాళ్ళ కోసం ఈ వీడియో. అర్థమవుతుందండి?
మీరు ఎవరి కోసమైతే ఆలోచిస్తారో వాళ్ళ కోసమే ఈ వీడియో. మీరే ఒకవేళ మీరే మీ ఇంట్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చండి. ఓకేనా, కార్డ్స్ అయితే షఫల్ చేశాను. ఓం నమ శివాయ. హర హర శంభో శంకర. హర హర బద్రీనాథ్ పరమేశ్వర, అర్ధనాదీశ్వర, అఖిలాండేశ్వర, వైకుంఠేశ్వర, నీలకంఠేశ్వరుడా, అర్ధనాదీశ్వరుడా, మణికంఠేశ్వర, ముక్కోటి దేవతల మనస్ఫూర్తిగా మా అమ్మవారి తరపున మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్లో ప్రతి ఒక్కటి కరెక్ట్గా రావాలని నా అమ్మవారిని శివయ్యని వేడుకుంటూ ఓం విఘ్నేశ్వర, ఓం కనకదుర్గ మహాకాళి, ఓం నమ శివాయ. హర హర బోలా శివశంకర, హర హర బోలా శివశంకర. ఓం బోలో బద్రీనాథ్, కాశీ విశ్వనాథేశ్వరుడు. ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టిన నేను మీ ముందే డెక్స్ బొడమంత డెక్ చూపిస్తాను. ఇగో బొడమంత డెక్. ఓకే, ఇక్కడ పెట్టుకుంటా కార్డ్స్. అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు పేరున ప్రతి ఒక్కరికిను. నా వీడియోస్ చూస్తూ నా వీడియోస్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అందరూ లైక్స్ కామెంట్స్ ఇవ్వండి. ఓకే, మరి నేను కంటెంట్ అయితే చెప్పాను. అయితే ఒకటి, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎలాంటి రిలేషన్షిప్, అదర్ రిలేషన్ ఏదైనా కావచ్చు, అంటే ప్రతిరోజు ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో కరెక్ట్గా అర్థం కావాలి. వాళ్ళకు అర్థం కావడం కోసం నేను ఈ వీడియో అనేది మీ ముందుకు ఇలా ప్రతి ఒక్కసారి నేను ఖచ్చితంగా ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. ఈ వీడియో ఎవరికైతే వర్తిస్తుంది అంటే ఈరోజు ఈ వీడియో ఎవరికి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి. ఓకేనా, మ్యారేజ్ అయిన వాళ్ళకి కర్మబంధం అనేది ఒకటి ఉంటుంది. కర్మబంధం అంటే గత జన్మలు కావచ్చు, ఏదైనా కావచ్చు, విడిపోయిన వ్యక్తులు వాళ్ళ కర్మానుసారము మళ్ళీ కలిసి జీవించే అవకాశాలు ఉన్నవారికి కర్మబంధం అనేది మీరు వద్దన్నా వదలకుండా మీ వెంబడే ఉంటుంది. ఆ కర్మబంధం ఎన్ని రోజులైతే మీ కర్మ ఫేస్ చేయాలని అనుకుంటారో అన్ని రోజులు ఆ కర్మబంధం మీతోనే ఉంటుంది. ఆ కర్మబంధం గత జన్మలో ముగిసిపోయిన జీవితం ఈ జన్మలో మొలకెత్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికే ఈ కర్మబంధం. అంటే ఎన్నో జన్మల బంధంలాగా మీ ప్రవర్తన, మీ ఆలోచనలు మీకు ఇప్పుడే పరిచయమైన ఎప్పుడో పరిచయమైనట్టు, ఎన్నో జన్మల కలెక్షన్ అనేది ఉన్నట్టు, రిలేషన్ ఉన్నట్టు మీకు మీ హృదయంలోని ఆలోచనలు, అద్భుతాలు ఇలా జరుగుతాయి. మీకు అద్భుతాలు ఏంటి అనేది నేను చెప్తాను. ఓకేనా, అయితే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇందులో మ్యారేజ్ కాని వాళ్ళు వస్తారు, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వస్తారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వస్తారు, అరేంజ్ టు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వస్తారు. వీడియోస్ అంటే ఏదో ఒక సమస్యల వల్ల భర్త లేదా భార్య మరణించిన వాళ్ళు వీడియోస్ వస్తారు, లేదంటే భార్య మరణించినా కానీ మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే
ఏదో ఒక సమస్యల మధ్య ఇద్దరి మధ్యలో ఇష్టం లేకుండా ఇద్దరు మనస్ఫూర్తిగా విడిపోవడం అనేది కొంతమందికి జరుగుతుంది. ఆ విడిపోయిన వ్యక్తులు విడివిడిగా ఉన్నప్పుడు, ఆ విడివిడిగా మగవారు కానీ ఆడవాళ్ళు కానీ ఉన్నప్పుడు మగవారికైతే ఆడవారితో మ్యారేజ్ అవుతుంది, ఆడవారికైతే మగవారితో మ్యారేజ్ జరుగుతుంది. ఇలాంటివి కూడా రిలేషన్షిప్లు, ప్రేమతో ముడిపడిన బంధాలు, అదర్ రిలేషన్స్ మీరు ఏదైనా అనుకోండి, ప్రతి ఒక్కటి స్నేహితులే కావచ్చు, పొలిటికల్ రంగాలలో కావచ్చు, మీ బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనా మీరు బిజినెస్ ఊహించుకొని చూస్తే బిజినెసే అనుకోండి, లేదు ఏ రకంగా ఊహించుకొని చూస్తే ఆ రకంగా మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీ ముందుకు వస్తుంది, ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది. దయచేసి అర్థం చేసుకొని మా వీడియోస్ని ముందుకు తీసుకెళ్తారు, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా అండి? సరే, మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ సరే, నా హృదయంలోని అద్భుతం ఏమిటి అంటే, మీ హృదయంలోని అద్భుతం నేను చెప్తాను, కాకపోతే నా పార్ట్నర్ గురించి నేను ఇలా అనుకోలేదు, ఊహించలేదు ఎందుకో ఊహించలేదు, అది చెప్తా ఫస్ట్. అయితే మీ పార్ట్నర్ అంటే మీరు ఆమె కావచ్చు, అతను కావచ్చు, మీ పార్ట్నర్ వచ్చేసి మీ మీద ప్రేమ అయితే ఉందండి, పొంగి పొరలే ప్రేమ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకో కొన్ని విషయాలల్లో కొందరి దగ్గర ప్రేమను తన మనసులోనే పెట్టుకొని దాస్తున్నారు. కొందరేమో ఎందుకు దాస్తున్నారు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చుట్టూ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ తొలగించుకున్న తర్వాత వాళ్ళ మనసులో ఉన్న విషయాలను బయట పెట్టడానికి ముందస్తులో ఉన్నారు. కానీ ఆ మనసులో ఉన్న విషయాలన్నీ బయట పెట్టడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. నిర్మలమైన మనసుతోటి, అద్భుతమైన ఆలోచనలతోటి, కల్మషం లేని హృదయంతో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి మరికొద్ది రోజులలో ఖచ్చితంగా మీ మనసు విప్పి మాట్లాడి రాబోతున్నారు. అర్జెంటుగా మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. కానీ వచ్చి మీ దగ్గరికి మనసులో ఉన్న మాటలన్నీ మీకు చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎస్ చెప్తారా, నో చెప్తారా? లవ్ అయితే రిలేషన్షిప్లో ఏదైనా కావచ్చు, ఏ రిలేషన్ అయినా అనుకోండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఒకవేళ కొద్ది రోజులు విడిపోయి ఏదో ఒక కారణాల చేత విడిపోయి ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఆ విడిపోయిన తర్వాత కూడా వీళ్ళని మర్చిపోలేక వీళ్ళ జ్ఞాపకాలతోటి వీళ్ళనే గుర్తు చేసుకుంటూ వీళ్ళైనా సర్వస్వం అనుకున్నా, వీళ్ళైనా జీవితం అనుకున్నా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, ఎందుకు మా ఇద్దరి మధ్యలో ఇంత దూరం, ఇంత ఎడబాటు ఎందుకు ఏర్పడింది, అసలు నేను నా పార్ట్నర్ కోసం నేను ఊహించలేని రీతిలో ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు నా తప్ప, నా పార్ట్నర్ తప్ప, అసలు నేనేం చేశాను, ఏం జరుగుతుంది, నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, ఎందుకు నాకే జరుగుతుందా, అందరికీ ఇలాగే జరుగుతుందా, నేను మాత్రం ఏం తప్పు చేశాను అని చాలా చాలా ఎంత అంటే తన హృదయం అనేది కృంగిపోయి వేదనకు గురయ్యి చాలా బాధపడుతూ మీకోసం మీ పార్ట్నర్ ఆలోచనలు ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ గురించి ఊహించలేని ఆలోచనలు, ఊహకందని జీవితాన్ని, తను వెలకట్టలేనన్ని ఆస్తులను కూడా పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్న మీ పార్ట్నర్ని మీరు దయచేసి మీరు అర్థం చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకొని మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి సారీ, క్షమించు, ఇన్ని రోజులు దూరం ఉన్నాము, ఇప్పుడు మళ్ళీ కలుద్దాము, బాగుందాము అని మీతో మాట్లాడితే మాత్రం మీ లైఫ్లో అలాంటి పర్సన్ ఉంటే ప్లీజ్ దయచేసి వదులుకోకండి. కోపం ఉన్న వాళ్ళ దగ్గరే అన్నం ఉంటుంది. ఎవరైనా సరే కోపంగా మాట్లాడచ్చు. కొందరు ఏదో ఒక రకంగా ఎట్లా అంటే ఇగో అన్నీ తెలియవచ్చు, అంతా బాగానే ఉండొచ్చు, మీ ముందు ఒకలాగా ఉండొచ్చు, మీ పక్కన ఒకలాగా ఉండొచ్చు, వాళ్ళు ఏ సందర్భంలో ఉన్నారో, ఎందుకున్నారో, వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ చేసే పనులకు కారణం అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది. కారణం లేని ఎవరు ఏ పని చెయ్యరు. వాళ్ళ రీజన్స్ అనేది ప్రతి ఒక్కటి మీకు చెప్పాలి అని అంటే చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే కొన్ని కారణాల చేత వాళ్ళకు కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయేమో, వారిని మీరు అర్థం చేసుకోవాలి. ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఆడవారికి వర్తిస్తుంది, మగవారికి వర్తిస్తుంది. మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. పోనీ ఇన్ని రోజులు దూరం అయిపోయారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా అని చెప్పేసి మీరు నిద్రలేని రాత్రులు అంటే మీ పార్ట్నర్ కూడా
మీ గురించి నిద్రలేని రాత్రులు గడపడం జరుగుతుంది. మీకోసం ఊహించుకుంటున్నారు. మీరే తన జీవితము, మీరే తన సోల్మేట్ కలెక్షన్, మీరు లేని జీవితం తనకు లేదు, మీరే తన సర్వస్వం అనుకుంటూ ఎన్నో రకాలుగా ఎన్నో ఊహించుకుంటూ మీ జీవితాన్ని ఒక పూల బాటలాగా మలిపి తన హృదయాన్ని తన హృదయం మీ హృదయం రెండు ఒకటే అని భావించి మీకోసం తను బ్రతికి ఉన్నాను ఒక చల్లని కబురు మీ నోట వింటాను అనే ఒక ఆలోచనలతోటి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మీకు చెప్పితే మీకు విని మీరు ఆ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళి సరే నా పార్ట్నరే కదా ఇన్ని రోజులు దూరం పెట్టినా మళ్ళీ తెలుసుకొని వచ్చారు అని మీరు అనుకోవాలి, దగ్గర చేసుకోవాలి అని కొందరు లైఫ్లో కొందరు జీవితంలో జరుగుతుంది. మరికొందరి జీవితంలో లవ్ చేస్తున్నప్పటికి కూడా వాళ్ళ లవ్ని తిరస్కరిస్తూ వాళ్ళ లవ్ని కూడా దూరం పెడుతూ ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కాని సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు. కొంతమంది ప్రేమిస్తున్నారు కానీ ఆ ప్రేమని వ్యక్తపరచడం లేదు. ఎందుకు అంటే వాళ్ళు చుట్టూ ఉన్న సమస్యలు, వాళ్ళ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉండొచ్చు, వాళ్ళ పెద్దవారు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళకి ఏదైనా ముందు కార్యం అంటే ముందు ఏదైనా సమస్యలు ఏమైనా ఇంకా ఫంక్షన్స్, అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు మ్యారేజ్లు కాకపోవచ్చు, ఫంక్షన్లు కాకపోవచ్చు, ఏవైనా కారణాలు కావచ్చు. ఆ విషయాల వల్ల వాళ్ళ హృదయంలోని అద్భుతమైన ఫీలింగ్స్ని మీకు తెలపడానికి వాళ్ళు మరికొద్ది సమయం తీసుకోవాలని అనుకుంటున్నారు. మా హృదయాన్ని గాయపరిచే అద్భుతమైన ఆలోచనలు వాళ్ళ మనసులో ఉన్నా కూడా వారి హృదయాన్ని వారే గాయం చేసుకుంటూ వారు ఎంతో పెయిన్ని ఎంతో బాధని భరిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ మిమ్మల్ని తలుచుకుంటూ జీవిస్తూ వారి సమస్యలన్నిటినీ కూడా ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో నుంచి తొలగించి మీ దగ్గరకు వచ్చి మీతో మంచిగా హ్యాపీగా 4 రోజులు బ్రతికినా సరే ఇది అని ఒక మంచి ఫ్యామిలీ, మంచి లైఫ్, మంచి జీవితం, మంచిగా కొద్ది రోజులు ఓపిక పడితే అంతే సమస్యలన్నీ చక్కదిద్దుకుంటాయి. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని నేను ఖచ్చితంగా నా పార్ట్నర్ని చేరుకొని నా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి నేను మంచి జీవితం గడపబోతాను అని తనకు తానే ఊహించుకొని తనకు తానకే ఊహల్లోని మేడలు కట్టుకుంటూ జీవిస్తున్నారు. ఆ జీవించిన ఆమె కావచ్చు, అతని కావచ్చు, దయచేసి ఎవరైనా సరే కానీ దగ్గర చేసుకోండి. జస్టిస్ న్యాయం కోరుకుంటున్నారు. ఎందుకు న్యాయం? ఎందుకంటే ఇగో దేవుడా, భగవంతుడా, ఎందుకు ఇంకా నాకు నా చుట్టూ ఇంకా ఎన్ని సమస్యలు పెడతావు? నాకెందుకు ఇంత వేదన? నాకెందుకు ఇంత మనస్తాపానికి గురి చేస్తున్నారు? నాకు సంతోషం అనేది లేదా? నాకు సంతోషమైన రోజులు రావా? నా పార్ట్నర్ నన్ను అర్థం చేసుకోదా? నా లైఫ్లో ఉన్న నా పార్ట్నర్కి నేను ఇంతే అర్థమయ్యానా? నా గురించి ఊహించుకునే గివ్వేనా అని చెప్పేసి వీళ్ళు చాలా రకాలుగా చాలా విధాలుగా ఆ దేవుణ్ణి నా పార్ట్నర్కు నాకు మధ్యలో ఎవరు కూడా లేకుండా ఊహించని రీతిలో లేకుండా అద్భుతం ఏదైనా ఉంటే మీ పరిధిలో జరగాలి అని జస్టిస్ని వేడుకోవడం అనేది జరుగుతుంది. కత్తులతోటి సావాసం చేస్తున్న నా జీవితాన్ని పూలబాటలాగా మారుస్తావని అనుకుంటున్నాను అని జస్టిస్ని వేడుకోవడం జరుగుతుంది. ప్రేమ ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబానికి పరిమితం అయ్యేలాగా గద్దలాగా ఎత్తుకుపోయినట్టుగా వాళ్ళ ప్రేమ చాలా ఉంది మీ పైన. మీ పార్ట్నర్కి అద్భుతమైన ఊహించలేనంత ప్రేమ మీ పైన ఉంది. చూసే వాళ్ళపైన ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఇప్పటిదాకా అదర్ రిలేషన్స్ చెప్పాను కదా, ఏ రిలేషన్స్కైనా కానీ ఇది వర్తిస్తుంది. ఓకేనా అండి? అంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా వాళ్ళ సమస్యలు ఉండొచ్చు. కొంతమందికి విడాకుల వరకు వెళ్ళి విడాకులు కావచ్చు. ఆ విడాకులు కాకుండా ఈ రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేస్తే ఏం జరుగుతుంది? బాగుండదు. చూసేవాళ్ళు కూడా బాగా అనుకోరు. ఏమంటారు, ఏదో నానా రకాలుగా మాటలు అంటారు. అంటే ఎవరితో ఇలా రిలేషన్షిప్లో ఉన్నావు కాబట్టి ఇలా విడాకులు తీసుకుంటున్నారా అనే ఒక మాటలు వస్తాయి. అందుకని చెప్పేసి ఈ విడాకులు అనేది జరిగేంత వరకు నేను నా హృదయాన్ని పదిలంగా పెట్టుకొని నా పార్ట్నర్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అనే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా అద్భుతం జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్క రోజు పడుకునే ముందు ఎప్పుడైనా సరే కానీ లేచిన తర్వాత క్షణము ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారు. వీళ్ళ ప్రేమని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు, కాని వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంట్లో ఎవరైనా వాళ్ళ మదర్స్, ఫాదర్స్, అక్క చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు. కొన్ని
కొంతమందికి అయితే లవ్ రిలేషన్ అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొంచెం గొడవలు అయితే కొంతమందికి జరిగాయి. పెళ్ళి చేసుకుని మంచిగా హ్యాపీ ఫ్యామిలీ గడిపే వారిలో ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఒకే ఇంట్లో ఉన్నప్పటికి కూడా ఒకరినొకరు చూసుకుంటూ కూడా మాట్లాడుకోకుండా కొన్ని సమస్యల ద్వారా మాట్లాడుకోకుండా ఉండడం జరుగుతుంది. ఒకే ఇంట్లో ఉండి కూడా తనతో తాను గొడవలు పడడము, కొన్ని సమస్యల వల్ల గొడవలు పడడం జరుగుతుంది. కానీ మరికొద్దిసేపట్లో తన మనసు తనకేం చెప్తుందంటే మీ పార్ట్నర్ గురించి అంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇది ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరికి వర్తిస్తుంది. మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. నేను నా పార్ట్నర్ నా మనసులో ఒక రాజు, నా మనసులో ఒక రాణి, వాళ్ళకు మించిన ప్లేస్ ఎవరికి నేను ఇవ్వను. వీళ్ళకు ఒక మంచి వీళ్ళకు ఒక మంచి సోల్మేట్ కలెక్షన్, వీళ్ళే ఒక రాజు, వీళ్ళే ఒక రాణి, వీళ్ళే ఒక దేశానికి ఒక రాణి, ఒక వరల్డ్ కప్ ఎంత అంటే దేవుళ్ళకు మించి ఇంకేదైనా ఉంది అంటే వీళ్ళ పార్ట్నరే అని వీళ్ళు ఊహించుకుంటున్నారు. ఊహించుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళ పార్ట్నర్ కోసము ఎన్నో రకాలుగా కొన్ని రకాలుగా వజ్ర వైడూర్యాలు ఎన్నో కూడా వెలకెట్టలేని ఆస్తుల్ని ఎన్ని అమ్ముకున్నా వీళ్ళ కోసం కూడా తక్కువేవి కాదు. వీళ్ళ మనసు ముందు వీళ్ళ ప్రేమ ముందు ఏది తగ్గేది లేదు అని వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ కోసం ఆలోచించుకుంటున్నారే తప్ప బయటపడడం లేదు. హ్యాపీ ఫ్యామిలీ గడపాలి అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ తోటి. ఈ మిగతా కార్డ్స్ చెప్తానన్నాను కదా, చెప్తాను చూడండి. హ్యాపీ ఫ్యామిలీ గడపాలి, హ్యాపీగా ఉండాలి అని కలలలో మేడలు కట్టుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. మరి మీ దగ్గరికి చేరువ కావాలని అనుకుంటున్న మీ పార్ట్నర్ మరికొద్ది రోజులలో సమయంలో ఈ ఎడబాటు దూరం చేసుకొని మీ హృదయానికి మీ మనసుకి మీకు దగ్గర కావాలని రాబోతున్నారు. మీ హృదయపూర్వకంగా మీరు ఆహ్వానించకపోయినా తన మనస్ఫూర్తిగా ఊహించని రీతిలో చాలా అద్భుతాన్ని సృష్టించి మీ లైఫ్లోకి రావాలని మాత్రం అనుకుంటున్నారు. ఖచ్చితంగా వస్తారు కూడా. నేను మళ్ళీ కార్డ్స్ చెప్తాను అనుకుంటున్నాను కదా, కానీ వస్తాను అనుకుంటున్నాను, కానీ ఇది కరెక్ట్ టైం కాదు, ఇంకా కొద్దిగా టైం ఉంది, వెయిట్ చేస్తాను అనుకుంటున్నారు. అయితే ఇందులో మనకు విచిత్రం ఏంది అంటే కరెక్ట్ టైం కాదు ఓకే, కొన్ని విచిత్రం జరుగుతాయి. ఏంటంటే ఇగో మీ పార్ట్నర్ వచ్చేసి హ్యాపీ ఫ్యామిలీ ఓకే, మ్యారేజ్ ఓకే, కొంతమంది కర్మబంధం ఫేస్ చేయబోతున్నారు చెప్పాను కదా, కొంతమంది కష్టపడి డబ్బు సంపాదించబోతున్నారు, కొంతమంది ఏమో అన్ని రంగాల వ్యక్తులు కనిపిస్తున్నారని చెప్పాను. కొంతమంది అయితే ఏదైతే బిజినెస్ పెట్టాలి, ఏదైతే బిజినెస్ చేయాలని అనుకుంటున్నారో అందులో విన్ కాబోతున్నారు, స్టార్ కాబోతున్నారు, చాలా వెలుగు రాబోతుంది, చాలా మంచిగా అనుకోని ఊహించలేని అద్భుతాలు వీళ్ళ లైఫ్లో జరగబోతున్నాయి. హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండబోతోంది. కొంతమందికి పెళ్ళి కాని వాళ్ళకైతే పెళ్ళి జరగబోతుంది. ఖచ్చితంగా మ్యారేజ్ అనేది జరగబోతుంది. ఎప్పుడు జరుగుతుంది అనేది మళ్ళీ మనం టైం చూస్తాను. మ్యారేజ్ అయితే జరగబోతుంది. కొంతమందికి మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు, కొంతమంది సోల్మేట్ కలెక్షన్ కర్మబంధం ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు, కొంతమంది కర్మబంధం ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు, దగ్గర కాబోతున్న వాళ్ళు కనిపిస్తున్నారు, కొంతమంది ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. మనకు ఊహించని రీతిలో వచ్చిన కార్డ్స్ చూడండి, ఇవి నేను తన్మెల్లో పెడతాను ఓకేనా. ఊహించని రీతిలో వచ్చిన కార్డ్స్ ద లవర్స్ అంటే కొంతమంది కర్మబంధంలో ఎప్పుడైతే దూరంగా తన బంధం ముగిసిపోయింది అని మధ్యలో ముగిసిపోయిన బంధాన్ని చిగురెత్తేలాగా మళ్ళీ ద లవర్స్ లాగా వరల్డ్లో నిలిచిపోయేంతగా ఆ భగవంతు ఆశీర్వాదాలతోటి మీరు మళ్ళీ కలవబోతున్నారు. ఇది కర్మబంధం, కలిసిన వారి బంధం, కొంతమందిది కర్మబంధం. అంటే మీకు కర్మబంధం అంటే ఎట్లుంటుంది, చాలామంది అంటే ఉంటారు ఈ కర్మబంధం అంటే ఏంటి అని మీకు అర్థమవుతుందేమో. మీరు కలిసిన మీ లవర్ కానీ మీ పార్ట్నర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక నిమిషం మాట్లాడినా కానీ కొద్ది రోజుల పరిచయం ఉన్నట్టు, కొన్ని యుగాల పరిచయం ఉన్నట్టు, వాళ్ళు ఏదో హలో సెకండ్ ఇస్తే ఎన్నో రోజుల ముందు పరిచయం అయినట్టు, ఎప్పుడో చూసినట్టు, ఆ మనిషిని ఇదివరకే తెలిసినట్టు, ఇదివరకే పరిచయం ఉన్నట్టు, ఇదివరకే ఏదో ప్రేమగా ఉన్నట్టు
ఒక్కసారి మాట్లాడితే పొంగి పొరలే అంత ప్రేమ, తన కళ్ళల్లో తన నిజాయితీ, తన కంటి చూపులు, ఒక ఇమాజింగ్లా ఒక అద్భుతం ఏదైనా ఉందా, తన కరెంట్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ, ఎథిక్స్ అవన్నీ మొత్తం రావడము. వీళ్ళకు చాలా అవకాశాలు ఉన్నా కానీ 100 మందిని చూస్తే రాని ఫీలింగ్ ఒక్కరిని చూస్తే వస్తుంది. 100 మందిని టచ్ చేసిన ఒక్కరితో ఎవరినైనా సెకండ్ ఇచ్చినప్పుడు రాని ఫీలింగ్ వీళ్ళ కర్మబంధం ఉన్న వాళ్ళతోటి ఖచ్చితంగా ఫీలింగ్ అనేది వస్తుంది. కొందరిదేమో ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది, మళ్ళీ రీయూనియన్ ఉంది, దూరమైన వాళ్ళు దగ్గర కాబోతున్నారు. ఖచ్చితంగా ఇంట్లో కష్టపడి బిజినెస్ పరంగా ఎవరైతే సంతోషంగా ఉండబోతున్నారు. ఇంకొకటి బిజినెస్ పరంగా ద సన్ కార్డ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. సంతోషం అనేది వీళ్ళకు పెట్టింది పేరు, వీళ్ళకు సంతోషమే వీళ్ళ జీవితము అని అనుకోవచ్చు. కష్టపడి జీవించే తత్వం, కష్టపడి డబ్బులు సంపాదించే తత్వం, ఎవరిని మోసం చేసే గుణగణాలు ఏవి లేవు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండడం, మీ పార్ట్నర్ ఇట్లా ఉండడం మీకు అదృష్టం. మీరు అందరూ కలిసిన తర్వాత మీరు ఎక్కువ శాతం అయితే చాలామంది ఇవన్నీ అద్భుతం అంతా జరిగిన తర్వాత సెలబ్రేషన్ అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా బొటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి చూపిస్తాను. బొటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి చాలా ప్రేమ పొంగి పొరలుతుంది. అంటే ఇది లవర్స్కి వర్తిస్తుంది, కర్మ బంధానికి వర్తిస్తుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకు, మ్యారేజ్ కాని వాళ్ళకు, ప్రతి ఒక్కరికి వర్తించే కార్డ్ ఏంటంటే ఇదే. అర్థమవుతుందా? ప్రేమ చాలా ఎక్కువగా ఉంది, నిజమైన ప్రేమ. ఓకేనా? సరే, దూరమైన వాళ్ళు లవర్స్ కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, బిజినెస్ కానీ, అన్నిటికీ కానీ ఇంకెంత టైం పడుతుంది చూద్దాం. మరి ఆ టైం ఎంత? యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర బోలో శివశంకరయ్య, హర హర బోలో శివశంకర, హర హర బోలో శివశంకర, అర్ధనారీశ్వర, అఖిలాండేశ్వర. ఓం నమ శివాయ. ఓకే, ఇంకెంత టైం పడుతుందో చెప్తాను. జనవరి లేదా జూన్, జూలై కావచ్చు, జనవరిలో కావచ్చు, విత్ ఇన్ ఏ ఇయర్, ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా కావచ్చు. ఇయర్ ఎండింగ్ వరకు జరగచ్చు. మార్చ్, ఏప్రిల్ వరకు, కొంతమందికి మార్చ్, ఏప్రిల్లో జరుగుతాయి మ్యారేజ్, పెళ్ళిళ్ళు కానీ ఏం కానీ. కొంతమందికి మార్చ్, ఏప్రిల్ వరకు జరుగుతాయి. ఇయర్ ఎండింగ్ వరకు కూడా జరగచ్చు. 11th మంత్, ఇట్లా 10th మంత్, 9 months, 8 months అట్లా. అప్పుడు కొంతమందికి జూన్, జూలైలో కూడా జరగచ్చు. అంటే మ్యారేజ్లే అనుకోకండి, ఒక పెళ్ళిళ్ళనే కాదు, సంబంధాలు కుదిరే అవకాశం ఉంది, బిజినెస్లో విన్ అయ్యే అవకాశం ఉంది. ప్రాబ్లమ్స్ అన్నీ నెట్టుకొని ముందస్తు జీవితం అద్భుతంగా గడపబోయే రోజుల టైం చెప్తున్నాను. ఈ విత్ ఇన్ వీక్లో కావచ్చు, డిసెంబర్ వరకు చూడండి, డిసెంబర్ వరకు విత్ ఇన్ వీక్లో కావచ్చు, మార్చ్, ఏప్రిల్ వరకు కావచ్చు, ఇయర్ వరకు కావచ్చు, జూన్, జూలై వరకు కావచ్చు. ఓకేనా అండి? మరి ఏంజల్ కార్డ్స్ని అడుగుదాం. నేను చెప్పింది ఎంతవరకు కరెక్టు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, ఓం నమ శివాయ. గ్రాటిట్యూడ్ యూనివర్స్, ఓం నమ శివాయ. చూసే వాళ్ళ యూఎస్కి కరెక్ట్గా ఇవ్వు. రొమాన్స్ అంటే చూడండి, ఎక్కువగా చెప్పాను కదా అద్భుతం ఏదో జరగబోతుంది అని, ప్రాక్టికల్గా. ఓకేనా? రొమాన్స్, పాజిటివ్ థింకింగ్. ఓకేనా? చూడండి, అంటే రొమాన్స్ అంటే మీరు, నేను కార్డ్స్ చూపించలేదు అనుకోవచ్చు. రొమాన్స్, పాజిటివ్ థింకింగ్. ఓకేనా అండి? క్లోజ్ నౌ డివెన్స్ అంటే మీరు ఏదైనా దేవుణ్ణి, మీరు హెల్త్ బాగాలేదంట కొంతమందికి, ఎవరికో. ఓకేనా? ఓకే, మరి ఏంజల్ కార్డ్స్ కూడా మనకు బాగానే వచ్చాయి. ఓకే, ఆ శివయ్య ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ బాగా ఉండాలి. నేను ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే చూస్తున్నారో మీ ముందుకు వచ్చిందంటే ఈ వీడియో మీకోసమే అని అనుకోండి. అమౌంట్ అనేది తగ్గించబడింది, చాలా తగ్గిస్తున్నాను అమౌంట్. పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు
ఫోన్ చేయొచ్చు. 30 or 40% రిజనెట్ అయితే మీ ముందుకు వచ్చిందంటే ఈ వీడియో మీదే అని అనుకోండి. ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మీ అందరికీ ఉండాలి, నాకు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, నాకు ఉండాలి. అమ్మవారిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తప్పుగా తెలుసుకుంటే వాళ్ళు బాగుంటారు అని నేను అనుకుంటున్నాను. ఎవరు చెడు కోరుకోవట్లేదు, అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీతో మీ స్నేహ పటేల్. ఓకే బాయ్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం.